మహోన్నతుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా, ఈ శ్రేష్టమైన సమయంలో మీరు మీ పాదాల దగ్గర మేము ఉన్నాం. మీరు మాకు సమయం ఇచ్చారు. బిడ్డలు సాక్ష్యాలు చెప్పారు. చెప్పబడిన సాక్ష్యాలను బట్టి మీకు వందనాలు. మేము కొద్ది నిమిషాలు లేఖన భాగాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. మా ధ్యాన భాగంలో మీరుండి బలపరిచి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మనము కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ప్రభు మనతో మాట్లాడినట్లుగా మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. మరొకసారి ఆది కాండము 49వ అధ్యాయములోనికి రండి. ఆది కాండము 49వ అధ్యాయం దయచేసి చూడండి. 49వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఇది చక్కని మాట. మనందరం కూడా కొన్ని వారాలుగా మనం ధ్యానం చేస్తా ఉన్నాం యోసేపు జీవితంలో. దయచేసి గమనించండి. యోసేపు యాకోబుకు కలిగిన 12 మంది కుమారులలో 11వ వాడు. యోసేపును గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యోసేపు అనే పేరుకి అభివృద్ధి నొందించునుగాక అని అర్థం. నిజంగా యోసేపు అభివృద్ధి నొందిన వాడుగా మనకు కనపడుతున్నాడు. ఆయన ఫలించటానికి కారణాలు మనం వెతుకుతా ఉన్నాం, చూస్తున్నాం. అతడు దేవుని మాట మీద నమ్మిక ఉంచాడు, నమ్మకము కలిగిన వాడు. మరొక విషయం ఏమిటంటే ఆయన పాపమునకు దూరంగా ఉన్నాడు. పాపాన్ని ఆయన దగ్గరకు రానివ్వలేదు. చూడండి, ఈరోజు మీకు 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. క్లుప్తంగా కొన్ని విషయాలు. ఈరోజు ఈ క్యారెక్టర్తో పాటు, ఈయనతో పాటు మరిద్దరిని కూడా చూపించాలి. నా టయాన్ని బట్టి చూపిస్తాను. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, యోసేపు జీవితాన్ని మనం చూసినప్పుడు, మనం పరిశీలన చేసినప్పుడు, ఆయన జీవితంలో దేవునికి విరోధముగా ఏ ఒక్క పని చేయలేదు. ఆది కాండము 39వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకొని ముందుకెళ్దాం. అమ్మా చూడండి, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి, ఆ మాటే మనకు కావాలి, దేవునికి విరోధంగా పాపమును కట్టుకొందునని తన యజమాని భార్యతో అనెను. దేవునికి విరోధముగా అంటే దేవునికి విరోధముగా ఏ పని చేయటానికి యోసేపు అంగీకరించలేదు. అతడు ఫలించటానికి మరొక కారణం, శ్రేష్టమైన కారణం, అది ఒకటి. యోసేపును చూసినప్పుడు ఒక అన్యుడైన ఫరో ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమి సాక్ష్యం ఇస్తున్నాడంటే చూడండి, ఆ మాట కూడా చదవండి. ఆది కాండము 41, మీరు 38వ వచనాన్ని చూడండి. 41, అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుష్యుని, ఇతని వలె, చూడండి, ఇతని వలె అంటే యోసేపు వలె దేవుని ఆత్మ కలిగిన మనుష్యుడు.
ఒక అన్యుడు సాక్ష్యం ఇస్తున్నాడు, కనుగొనగలమా? అంటే నిత్యము దేవుని ఆత్మ కలిగిన వాడు అని అర్థం. ఎప్పుడూ దేవుని ఆత్మతో నింపబడి నడిపించబడేవాడు. దేవుని కోరిక ఏమిటి అంటే తన బిడ్డలు తనకులాగా బ్రతకాలని. దేవుడు కోరిక అది, దేవుని ఆలోచనది. మనందరము కూడా ఆయనకులాగా బ్రతకాలనేది ఆయన ఆలోచన. ఆయన ఆలోచనను మనం గుర్తించాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మనము యేసులాగా మన జీవితంలో ముందుకు వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు యేసేపులో క్షమించే అనుభవం చాలా గొప్పగా ఉంది. ఈ 2025లోనికి మీరు ప్రవేశించారు, మంచిదే. ఈ 2025లోనికి ప్రవేశించిన మీరు మీ జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మరొకసారి చెప్తున్నాను, దేవుడు నీకు 2025 ఎందుకు ఇచ్చాడంటే మీరు హ్యాపీ న్యూ ఇయర్లు చెప్పుకోవటానికి కాదు. న్యూ ఇయర్ హ్యాపీ ఎప్పుడవుతుందంటే నీ జీవితానికి ఈ సంవత్సరము సంతోషంగా ఎప్పుడు ఉంటుందంటే నిన్ను నీవు దేవునికి అప్పగించుకున్నప్పుడు మాత్రమే. దేవుని చిత్తానికి లోబడినప్పుడు మాత్రమే ఇది హ్యాపీ న్యూ ఇయర్. నీవు ఈ 2024లో ఉన్న జీవితాన్ని అలాగే పట్టుకొని 2025లోనికి క్రొత్త సంవత్సరంలోనికి వస్తే ప్రయోజనం ఏముంది? దానివల్ల ఉపయోగం ఏముంది? ఆలోచించండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, యేసోబు జీవితంలో దేవుని యొక్క ఆలోచన నెరవేర్చింది. దేవుడు క్షమించాడు కదా. క్షమాపణ అనేది దేవుని లక్షణములో చాలా ప్రాముఖ్యమైనది. ఆయన కొడుతున్నప్పుడు, తిడుతున్నప్పుడు, అవమానపరిచినప్పుడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమన్నాడు. అలాగే స్టెఫెన్ భక్తుడు కూడా క్షమించాడు కొడుతున్న వారిని. అలాగే చూస్తూ ఉంటారు ఇంటమే. అలాగే మనం కూడా క్షమించాలి. ఆయన ఒక మాట అంటున్నాడు చూడండి, ఆశ్చర్యకరమైన మాట. ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూడండి. ఇప్పుడు వాళ్ళందరూ సహోదరులు, వారికి ధైర్యం చెప్తున్నాడు. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు మీరు దుఃఖపడమాకండి. అది మీకు బాధ కలగనీయమాకండి, సంతాపం పుట్టనీయమాకండి. ప్రాణ రక్షణ కొరకు ఈ కరువులో మనం నశించిపోకుండా మనందరి ప్రాణాలు కాపాడుకోవటానికి దేవుడే ముందుగా నన్ను ఇక్కడికి పంపించను. ఇది దేవుని ఏర్పాటే, ఇది దేవుని చిత్తమే. చూడండి ఎంత సమర్పణగా చెప్తున్నాడు. ఆ 8వ వచనం చూడండి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఇతనిలో జీవితంలో చాలా భయంకరమైనటువంటి క్షమాపణ, అంటే భయంకరం అంటే అసలు అది ఎవరు అసలు ఒక్క దేవునికే సాధ్యమని మనం అనుకుంటాం కానీ దానిని యేసోబు జీవితంలో కనపరుస్తున్నాడు. దేవునికి లాగా రాబో యేసుక్రీస్తుకి ముంగుర్తుగా ఆయన ఒక మానవుడై ఉండి కూడా
ఎంత గొప్ప క్షమాపణ జీవితం కలిగి ఉన్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఇంకో మాట కూడా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. 50వ అధ్యాయము మీరు 18వ వచనానికి వచ్చినప్పుడు, మరియు అతని నేను చదువుతాను వినండి. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు అంటున్నాడు, భయపడకుడి, మీరు నాకు దాసులేంటి, భయపడమాకండి. ఎందుకు మీరు భయపడతారు? మీరు కీడు చేయని ఉద్దేశించారు గాని నేటి దినమును జరుగునట్లుగా మీరు నేను దేవుని స్థానంలో ఉన్నానా, మీరు ఎందుకు నాకు భయపడుతున్నారు, మరి దాసులం అంటున్నారు? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుతున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించుటకు అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి మీరు భయపడకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. కీడు చేసిన వారితో ప్రేమగా మాట్లాడుతున్నాడు. వినండి వినండి, ద్వేషాన్ని ఏమాత్రము హృదయంలో ఉంచుకోలేదు. ఎందుకంటే దేవుడు ఏ విషయంలో అయితే సంతోషిస్తాడో, ఏ విషయంలో ఫలింపజేస్తాడో, అదే విధంగా యోసేపు జీవితం సాగుతా ఉంది. ఈయన 110 సంవత్సరాలు బ్రతికాడు. ఇతను సమాధి ఆయన ఐగుప్తు దేశంలో చనిపోయినప్పటికీ ఈయన ఎముకలు వాగ్దాన దేశానికి తీసుకెళ్లి అక్కడ భూస్థాపితం చేశారు. యోసేపు ఫలించని కొమ్మ. చూడండి ఎలాంటి ఫలితాన్ని యోసేపు చూస్తున్నాడు. యోసేపు ప్రారంభ జీవితము నుండి కూడా ఆయన భక్తితో జీవించిన వాడు. మాట్లాడండి మాకండి. యోసేపు జీవితం చిన్నతనము నుంచి కూడా భక్తి మెట్టులోనే ఉంది. ఆయన మరణించేంత వరకు తన భక్తి మెట్టును జార విడుచుకోలేదు. ఎక్కడ ఆయన పడిపోలేదు. ఎక్కడ అతడు దేవునికి వ్యతిరేకమైన చిన్న కార్యం కూడా చేయలేదు. అందుకే యోసేపుని గురించి ముందుగానే తండ్రి చెప్పాడు, యోసేపు ఫలించడి కొమ్మ అని. నా ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం, మనం ఎలా ఉన్నాం? మన ప్రారంభ జీవితం ఎలా ఉంది? ఇప్పటి జీవితం ఎలా ఉంది? ప్రారంభంలో ఎంత భక్తిగా ఉన్నాం. ఇంకొక ఆయన కనపడతాడు బైబిల్లో, ఆయన పేరు యోవాషు. దినవృత్తాంతాల 2వ గ్రంథంలోనికి రండి త్వరగా. యోవాషు అంటే యెహోవా బలము కలిగిన వాడు అని అర్థం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 24వ అధ్యాయములో చూడండి. ఇప్పుడు యోవాషు ఏలనారంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడు గలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. అతని తల్లి బెయేర్షెబా కాపురస్తురాలైన జిబ్యా. ఇక్కడ మనం చూస్తే యోవాషు అంటే అర్థం ఏమిటంటే యెహోవా బలము కలిగిన వాడు. మంచి పేరు పెట్టుకున్నాడు. ఇతడి జీవితం ఎలా ఉందంటే చాలా మంచిగా ఉంది. మీరు చూడండి ఇతడు ఎలా ఉన్నాడు, చాలా మంచిగా ఉన్నాడు. మంచి జీవితాన్ని జీవిస్తున్నవాడు, భక్తి జీవితాన్ని జీవిస్తున్నవాడు. ఎలా ఉన్నాడు? 2వ వచనం చూడండి. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. యెహోయాదా చూడండి,
యెహోయూదా అనే ఆయన ఒక యాజకుడు. ఈ యాజకుడైన యెహోయూదా, జాగ్రత్తగా గమనించండి, ఈ యోవాషుకు మెంటర్ గా పనిచేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే విషయాన్ని నిర్దేశించేవాడుగా, సలహాదారుడు. ఇతడు యోవాషును నడిపిస్తున్నాడు. యెహోయూదా అంటే యెహోవాను ఎరిగినవాడు అని అర్థం. అంటే ఈ యెహోయూదా యాజకుడు యెహోవాను ఎరిగినవాడు గనక, దేవుణ్ణి ఎరిగినవాడు గనక మంచి మాటల చేత, మంచి జీవితంలో యోవాషును పెంచుతున్నాడు. ఈ యోవాషు 7 సంవత్సరాలప్పుడు రాజయ్యాడు. చాలా భయంకరమైన పరిణామములలో ఈ యోవాషు రాజుగా అభిషేకించబడ్డాడు. ఈ చిన్న పిల్లవాడు రాజైనప్పుడు ఈ యెహోయూదా అన్ని తానయ్య రాజును నడిపించాడు. దేవుడు అంగీకరించాడు ఆయన్ని. ఈ యెహోయూదాకు పెండ్లయింది, పిల్లలు పుట్టారు. ఈ యోవాషుకు పెండ్లయింది, పిల్లలు పుట్టారు. తర్వాత ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే యెహోవాను ఎరిగిన వాని పెంపకములో సలహాతో పెంచబడుతున్నాడు గనుక దేవుని విషయంలో అతనికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏమిటి అదంటే, నేను దేవుని మందిరమును బాగు చేయాలి. ఏమైందయ్యా దేవుని మందిరం అంటే, అంతకుముందు అతల్య అతని కుమారులు దేవుని మందిరాన్ని పాడు చేశారు. దేవుని మందిరము విషయంలో ఆ ఉపకరణాలన్నీ కూడా అపవిత్రపరిచారు. వారందరూ ఏం చేశారంటే బయలు దేవతను ఆరాధించటం ప్రారంభించారు. జాగ్రత్తగా వినాలి. బయలు దేవత అంటే బయలు దేవుడు, బయలు దేవత. బయలు దేవత అంటే మరొక అర్థం శృంగార దేవత. యెహోవాను ఆరాధిస్తే ఖచ్చితంగా ఉండాలి, పాపము జోలికి వెళ్ళకూడదు. బయలును ఆరాధిస్తే శృంగార దేవత, ఏదైనా చేసుకోవచ్చు. దేవదాసీలను ఉంటారే మందిరముల్లో, ఆ గుళ్ళలో, ఆ యొక్క పద్ధతి ఈ శృంగార దేవత అయిన ఈ బయలు దేవత నుంచే వచ్చింది. పాపాన్ని ఆనందంగా అనుభవించడానికి ఉపయోగపడే విధంగా చేసింది అతల్య. ఇప్పుడు దాన్ని అంతటిని యోవాషు వచ్చి మార్చేస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. యాజకుల్ని పిలిచాడు, చూడండి, ఆ లేవీయుల్ని పిలిచాడు, మీరందరూ బాగు చేయమన్నారు. కానీ ఆ బాగు చేయటానికి వారికి ఆలస్యమైనందున మరలా ఆ ప్రజలను ప్రోత్సహించి కానుకలను ప్రేరేపించి, అంటే దేవుని మందిర విషయంలో ప్రజల యొక్క తలాంతు ఉండాలి. ప్రజల యొక్క తలాంతు, ప్రజల యొక్క సహకారం ఉండాలి. ఈ రాజు దగ్గర డబ్బులు లేక కాదు, ఈ రాజు దగ్గర ఆర్థిక పరిస్థితులు లేక కాదు, కానీ ప్రజలందరూ కూడా ఆ పనిలో పాలు పంపులు పొందాలని ఈ రాజు యొక్క ఉద్దేశం. చూడండి, ఆ మందిరం కోసం ఎంత ప్రయాసపడ్డాడు రాజు, అంత భక్తి కలిగిన వాడు. మరి ఈరోజు మందిరము అంటే మన శరీరము, మన హృదయం. ఈ శరీరము లేక మన హృదయము
పాడైపోయిందా? మందిర ఉపకరణాలు అంటే ఆ పాత్రలు ఏమిటి? మన శరీరము ఒక మందిరం అయితే ఈ శరీరానికి ఉపకరణాలు పాత్రలు ఏమిటంటే మన కళ్ళు, మన నోరు, మన కాళ్ళు, మన చేతులు. ఇవన్నీ అపవిత్రంగా ఉన్నాయా, పవిత్రంగా ఉన్నాయా? దేవుని మందిరానికి ఉపకరణమైన నీ నోటితో, ఇది పాత్ర అయిన ఈ నోటితో నీవు దేవుణ్ణి మాత్రమే స్తుతిస్తున్నావా? సాతాను కూడా ఈ నోటితోనే మహింపరుస్తున్నావా? ఈ నోటితోనే సాతాను మాటలు కూడా మాట్లాడుతున్నావా? నీ హృదయంలో ఎలాంటివి నింపబడి ఉన్నాయి? అమ్మా అయ్యా వినండి. నీ కాళ్ళు పవిత్రమైన స్థలానికే వెళుతున్నాయా, అపవిత్రమైన స్థలానికి కూడా వెళుతున్నాయా? నీ చేతులతో దేవుణ్ణే మహిమపరుస్తున్నావా, లోక సంబంధమైన వాటిని కూడా మహిమపరుస్తున్నావా? ఆలోచించండి, ఆలోచించండి. చూడండి, చాలా మంది జీవితాలు దేవునికి అనుకూలంగా లేవు. ఆదివారం ప్రార్థనకు వస్తారు, అది వేరే సంగతి. అది ఎందుకు వస్తారో అది వాళ్ళకే తెలియాలి. కానీ నువ్వు ఎలా ఉండాలి? నీ మందిరపు నీ దేవునికి అవసరమైన ఆ ఉపకరణాలు, ఆ కళ్ళు, చేతులు, ఆ నోరు, ఆ యొక్క కాళ్ళు, అవన్నీ పవిత్రంగా ఉంటున్నాయా? అపవిత్రమైనవన్నీ ఇందులోనే పట్టుకుంటాం. ఏమండి, దేవునికి అసహ్యమైన, హేయమైన, బయలు దేవత సంబంధమైన, విగ్రహారాధ సంబంధమైన కార్యాలన్నీ చేతులతోనే చేస్తావు. ఈ చేతులతోనే. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్త. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. సరే, మనం విషయంలోనికి వద్దాం. చాలా సంగతులు ఉన్నాయి కానీ విషయంలోనికి వద్దాం. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. కొన్ని దినాల తర్వాత ఇప్పుడు ఈ యెహోయూదా వృద్ధుడైపోయాడు. వృద్ధుడైపోయిన తర్వాత ఈయన వృద్ధుడు అయిపోయిన తర్వాత చనిపోతారు కదా, అందరికీ మరణం వస్తుంది. ఇతడు బహువృద్ధుడై అక్కడ రాశాడు, యెహోయూదా 15వ వచనం, దినములు గడిచిన వృద్ధుడై చనిపోయెను. ఇతడు చనిపోయిన తర్వాత, చనిపోయినప్పుడు 130 ఏండ్లు వాడు. ఈ 130 ఏండ్లు వాడైనటువంటి ఈ యెహోయూదాను ఇశ్రాయేలీయులలో చూడండి, దేవుని దృష్టికి, తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించను గనుక. ఎవరంట? యెహోయూదా మంచివాడు. మంచివాడుగా, మంచి దానివిగా నువ్వు ప్రవర్తించాలి. మంచివాడై ప్రవర్తించను గనుక ఇతన్ని ఎక్కడ పెట్టారు? దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతి పెట్టిరి. అంటే దేవుని దృష్టిలో ఇతడు కూడా ఒక రాజుగా ఎన్నుకోబడ్డాడు. దేవుని దృష్టిలో ఇతడు చనిపోయిన తర్వాత, వినాలి, చనిపోయిన తర్వాత ఇతన్ని కలవటానికి కొంతమంది వచ్చారు. ఎవరొచ్చారు? ఆ అధిపతులు వచ్చి, యోధా అధిపతులు వచ్చి రాజుకు నమస్కరించి, అంటే నమస్కరించిన తర్వాత ఏం చేశారు? వీళ్ళు ఏమో చెప్పారు. రాజు వారి మాటలు సమ్మతించను అంటే దాని అర్థం ఏంటి? ఏదో చెప్పారు. ఏం చెప్పుంటారు? మనం ఇక్కడ తర్వాత ఉన్న వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏం చెప్పుంటారంటే, అయ్యా మనకి చాలా మంది ముందు మన పితరులు చాలా మంది దేవతలను ఆరాధించేవారు, దేవతా స్తంభాలు ఉండేవి. ఒక్క యెహోవానే పట్టుకుంటే ఎట్టాగు
మనం వీళ్ళందరినీ పట్టుకుంటే కదా ఎవరో ఒకళ్ళు మనకు సాయం చేసేది, మనం ఎవరో ఒకళ్ళని పూజించుకుంటా ఉంటే కదా మనకు మేలు జరిగేది, మనం స్వేచ్ఛగా నడిచేది. యెహోవాను నమ్ముకుంటే కంట్రోల్ అంతే. కుడికి కానీ ఎడమ కానీ తొట్టిల్లకూడదు, తిరగకూడదు. మనం ఇంకా కొంతమంది దేవతల్ని దేవుణ్ణి చేసుకొని పూజిస్తే మనం అన్ని తట్లు తిరగొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఈ అధిపతులు వచ్చి రాజుకు చెప్పారు. చెప్పగానే రాజు వారి మాటలు ఏంటా యెహోయూదా నాకు నేర్పించిన భక్తి చాలా గొప్పది. యెహోయూదా ఎలాంటి వాడంటే మంచివాడు, అతడు చాలా నమ్మకస్తుడు, ఆయన ఉన్నంత కాలము మేము వర్ధిల్లుతూ వచ్చాము, ఇలాంటి పిచ్చి పనులు చేయటానికి వీల్లేదని అన్నాడా? అనలేదు. ఇప్పుడు ఈయనకు కూడా ఇది మంచిదే అని అనిపిస్తుంది. ఇష్టం వచ్చినట్లుగా పరిపాలన చేయొచ్చు అని చెప్పి వారి మాటలు అంగీకరించారు. వాళ్ళు చూడండి, తర్వాత చూడండి, జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి, ఇక మందిరాన్ని విడిచిపెట్టారు. దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదకి, యెరూషలేము కాపురస్తుల మీదకి కోపము వచ్చింది. ఏమండి, మనోళ్ళు కూడా అంతే. పండగ వచ్చిందంటే, క్రిస్మస్ పండగ వచ్చిందంటే దేవుణ్ణి విడిచిపెడతారు, వాక్యాన్ని విడిచిపెడతారు, భక్తిని విడిచిపెడతారు. వారి ఇష్టం వచ్చిన త్రోవలకు వెళతా ఉంటారు కదా. నాటకాలు అంటారు, పాటలు అంటారు, డాన్సులు అంటారు, విందులు అంటారు, వినోదులు అంటారు, వినోదాలు అంటారు. ఆ క్రిస్మస్ నెల రోజుల్లో మన క్రైస్తవులు విచ్చలవిడైపోతారు. నేను చాలా చూస్తాను, యూట్యూబ్లో కూడా చాలా అసహ్యంగా ఉంటున్నాయి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు వారు ఇష్టం వచ్చినట్లుగా ఉండటం వల్ల దేవుని కోపము వారి మీదకి వచ్చింది. దేవుడు వాళ్ళని వదిలిపెట్టలేదు, ఏదో ఒక రకంగా వాళ్ళని హెచ్చరిస్తూనే ఉన్నాడు, వారికి చెప్తూనే ఉన్నాడు. అబ్బాయి, మీరు అలా పాపం చేయటం తప్పు, విగ్రహాల జోలికి వెళ్ళొద్దు, వాటికి నమస్కరించొద్దు, అన్యుల పద్ధతులు మీ ఇళ్లలోకి రానియొద్దు, వాళ్ళు చేసినట్లుగా మీరు చేయొద్దు, వాళ్ళు చూసినట్లుగా జాతకాలు చూడొద్దు, వాళ్ళు చేసినట్లుగా వారాలు, నక్షత్రాలు, తిథులు ఇవన్నీ మీరు చేయకూడదు. అది పాపం, అది అపవిత్రత. ఎన్ని మాటలు చెప్పిస్తున్నాడో ప్రవక్తల చేత బోధిస్తూ ఉంటే వారు విన్నారా? ప్రవక్తలు వారి మీద సాక్ష్యం పలికితే వారు చెవి యొక్కకయుండిరి. దేవుని మాటలు వాస్తవాలు చెప్పినప్పుడు, వాస్తవాలు చెప్పినప్పుడు దేవుని మాటలు వినరు. దైవ సేవకుడైనా ఆ బోధించినంతసేపు ఏదో వచ్చాం గనక మనం వినాలి. ఆయన ఏదో చెప్పుకుంటాడు, మనల్ని ఏమన్నా మనం చేసే ఏమన్నా చూడొస్తున్నాడా? చూస్తే మాత్రం ఆయన ఏం చేస్తాడు? చాలా మందిలో ఒక అహం ఉంటది. నేనే కదా ఆయనకి నెల నెలా ఇస్తుంది, మేమందరం ఇస్తే కదా, మేమేం చేసినా మాత్రం ఇంకా ఆయనకెందుకు, ఆయన ఏమనగలడు? ఇవి కూడా చాలా మందిలో ఉంటాయి. అరే, దేవుని మాటలు విని జీవితాలు దిద్దుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ పడిపోయిన స్థితి నుంచి నువ్వు లెగవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ బలహీనమైన ప్రవర్తన నుండి నిన్ను నువ్వు మార్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ వీళ్ళు వినట్లేదే. ఈ రోజున క్రైస్తవులు విననట్లుగా ఆ రోజున కూడా వాళ్ళు వినలేదు, ఈ రోజున వినరు.
వాళ్ళు ఏంటంటే మేము క్రైస్తవులుగా ముద్ర వేసుకుంటే చాలు, మేము క్రైస్తవులుగా ఉంటే చాలు, మేమేం చేసినా పర్వాలేదు. చూడండి చూడండి, దేవుడు అది ఒప్పుకోడు. దేవుడు మందలిస్తూ వచ్చాడు. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడైనటువంటి యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి వచ్చింది. బైబిల్లో మనం చూసినప్పుడు 30 మంది జకర్యా పేరు కలిగిన వాళ్ళు కనపడతారు. కానీ ఈ జకర్యా యెహోయాదా కుమారుడు, యాజకుడు. ఈ యాజకుడైన జకర్యా మీదకి దేవుని ఆత్మ వచ్చి ఏం చెప్తున్నాడు? మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? ఎందుకయ్యా మీరు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించుదురు గనక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అని. ఆ మాట అంటే ఇప్పుడున్న క్రైస్తవులు ఊరుకుంటారా? మీరు దేవుని ఆజ్ఞను మీరి మీ ఇళ్లలో మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కనుక మీరు వర్ధిల్లరు అని ఏ సేవకుడన్నా అంటే తీసుకుంటారా? మాట తీసుకుంటారా? అయ్యో మేము తప్పు చేస్తున్నాము, మేము వర్ధిల్లము, దైవజనుడు చెప్తున్నాడని మీరు అంగీకరిస్తారా? అంగీకరించరు. ఏమాత్రం అంగీకరించడానికి మనసుండదు. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు కూడా అంగీకరించలేదు. వాళ్ళకి మరీ కోపం వచ్చింది. వచ్చి ఏం చేశారంట వాళ్ళు? వచ్చి అందుకు వారతని మీద కుట్ర చేసి, మంచి చెప్పినోడి మీద కుట్ర, యథార్థత పలికిన వాడి మీద కుట్ర. ఏందంట, ఇప్పుడేమో ఏదన్నా పాస్టర్ గారు మంచి మాట చెప్తే ఆయన వెనకున్న కంతలు ఎత్తుకుతారు. ఆయన పలానప్పుడు అలా చేయలేదా? వాళ్ళ ఇంట్లో అలా లేదా? ఇప్పుడు పాస్టర్ గారిని స్కాన్ చేస్తారు. పాస్టర్ గారి మీద ఏదో ఒక దాన్ని ఏం చేస్తారు? ఒకరి తర్వాత ఒకరు దాన్ని ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. సెల్లో ఫార్వర్డ్ చేస్తున్నట్టుగా ఒకరికి ఫార్వర్డ్ చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేశారు తెలుసా? కుట్ర చేశారంట. ఎట్టా రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారు, మన ప్లాను, మనం ఈ విధంగా ఉంటున్నామని. ఆ జకర్యా ఏం చేస్తున్నాడో తెలుసా? మనకి శాపం పెడుతున్నాడు. ఇప్పుడు వాడు మాట్లాడకుండా వాడు నోరు ముయ్యాలంటే రాజా యోవాషు ఏం చేయాలంటే ఇప్పుడు మేమందరం కలిసి రాళ్లు తీసుకొని అతన్ని కొట్టి చంపుతాం, పర్మిషన్ ఇవ్వండి. రాజుగారు ఓకే, మనకు అడ్డంగా మనకు వ్యతిరేకంగా మాట్లాడేవాడిని ఉండటానికి వీళ్ళే లేపేసేయండి. ఇప్పుడు వీళ్ళందరూ ఈ చుట్ర చేసి 21వ వచనంలో రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణలో రాళ్లు రువ్వి అతన్ని చావగొట్టిరి. అమ్మలారా, అయ్యలారా వినండి. ఎవరి అనుమతితో? రాజు అనుమతితో. ఎవరిని చంపారు? చంపింది ఎవరిని? జకర్యాని. ఈ జకర్యా ఎవరు? యెహోయాదా కుమారుడు. యెహోయాదా ఎవరు? ఆయన చేసిన యాజకుడే. ఆయన చేసిన పని ఏంటి? యోవాషును మరణము నుండి కాపాడినవాడు యెహోయాదా. అతల్య వారిని అందరినీ, యోధా గోత్రంలో ఉన్న వారందరినీ చంపటానికి పిల్లలందరినీ చంపేస్తే చివరి వాడు పసిబిడ్డ అయిన
తన మేనత్త ద్వారా కాపాడబడి మందిరంలోకి తీసుకొస్తే ఈ యెహోయోద అతన్ని భద్రపరిచాడు. అతల్య కంటపడకుండా కాపాడాడు. చూసారా? మీరు తర్వాత చదువుకుంటే ఇతన్ని రాజును చేయటానికి 6 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ యెహోయోద దేశమంతా సంచరించి అనేక మందిని కలిసి ఇతన్ని రాజుగా అభిషేకించాడు. అభిషేకించబడినప్పుడు అతల్య ఇది ద్రోహం అని వస్తే అతల్యాను బయటికి తరిమి చంపేపించాడు. యోవాషును కాపాడిన కుటుంబము యెహోయోద కుటుంబము. 7 సంవత్సరాల వయసులోనే రాజును చేసి ఆయన వెనకుండి ఇతడే రాజు అని చెప్పి ఆ రాజుకు అనుకూలంగా ఎన్నో సలహాలు ఇచ్చి ఆ ప్రజలందరినీ ఈ రాజు వైపు మళ్లించిన వాడు యెహోయోద. ఇంత మేలు చేసిన యెహోయోద కుటుంబములో ఒక మంచి ప్రవక్త, భక్తి కలిగిన వాడు యెహోయోదాకు జన్మిస్తే జకర్యా అని పేరు కలిగిన ఆ జకర్యాను రాళ్లు తీసుకుని కొట్టి చంపించాడు ఈ యోవాషు. ఎంత ఎంత దుర్మార్గపు జీవితమో చూడండి. ఇతని జీవితం మొదట బాగానే ఉంది. మందిరము ఎడల ఆసక్తి, దేవుని ఎడల భయము, దేవుని ఎడల భక్తి. కానీ తర్వాత ఏమైపోయాడు? తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు. శత్రువులు ఈయన మీదకి వచ్చారు, ఈయన ఆస్తిని కొల్లగొట్టారు, ఇతనికి జబ్బొచ్చింది, తర్వాత ఇతన్ని చంపేశారు. చూడండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకు చంపారో చూడండి. 25వ వచనం చూడండి. 24. విసర్జించినందుకై యెహోవా వారి చేతికి విస్తారమైన సైన్యమును అప్పగింకా యోవాషుకు శిక్ష కలిగాను. చూడండి, వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. అప్పుడు యాజకుడైన యెహోయోద కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతన్ని చంపిరి. ఎందుకు చంపారు వాళ్ళు? భక్తిపరుడైనటువంటి యెహోయోద కుటుంబాన్ని, వారి బిడ్డల్ని ఇతను నాశనం చేశాడు గనక ఇక ఇతను బతకటానికి వీల్లేదు. చంపేశారు రోగి అయ్యున్న వాడిని. తర్వాత అతన్ని ఏం చేశాడు తెలుసా? రాజులు సమాధి చేయబడిన స్థలములో సమాధి చేయలేదు. చూడండి తర్వాత ఏమన్నారు? అతడు పడక మీద ఉండగా అతను చంపిరి. అతడు చనిపోయిన తర్వాత వారు తర్వాత జనులు దావీదు పట్టణమందు అతన్ని పాతి పెట్టిరు, కానీ రాజులు సమాధిలో అతన్ని పాతి పెట్టలేదు. అంటే దేవుడు ఇతన్ని రాజుగా ఇక అంగీకరించలేదు. రాజుగా ఎవరిని అంగీకరించాలంటే యెహోయోదానే అంగీకరించి రాజులు పాతిపెట్టు స్థలములో ఆయన్ని పాతి పెట్టేటట్లుగా చేశాడు. ఇతడు ఎవడంటే కృతజ్ఞత లేనివాడు. ముందు భక్తి ఉంది, తర్వాత పడిపోయాడు. మరొకసారి ఆలోచించండి. మీరు ఆలోచించండి, మీ జీవితం ఎలా ఉంది? ముందు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, మారు మనసు పొందినప్పుడు మీరు ఎంత భక్తిగా ఉన్నారు? ఇతడు యోధ అండర్లో ఉన్నప్పుడు ఎంత భక్తిగా ఉన్నాడు? అతనికి డబ్బు వచ్చింది, అతడు రాజు అయ్యాడు, అతడు గొప్పవాడని చెప్పగానే ఇప్పుడు గొప్పవాడని అనుకొని వాడు యోవాషు ఏం చేశాడు? తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించాడు. గర్వం తలకెక్కింది. హలో, గర్వం తలకెక్కింది. మాయ్ మళ్ళీ ఇసుకిస్తున్నారు. గర్వం తలకెక్కింది. కాస్త డబ్బు కలగగానే, కాస్త ఐశ్వర్యం అంటే ఐశ్వర్యం రాగానే పాత స్థితిని మర్చిపోయాడు యోవాషు. పాత స్థితిని మర్చిపోయి ఏం చేస్తున్నాడు? గర్వం, తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించాడు. చివరికి హత్య కూడా చేశాడు. ఈ రోజుల్లో విశ్వాసులైన మీరు
మీ జీవితాల్లో ఒకసారి వెనక్కి వెళ్ళండి. ప్రారంభంలో మీ జీవితం ఎలా ఉంది? ఇప్పుడు దేవుడు మంచిగా చేశాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, మంచి పొజిషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ మంచి పొజిషన్ లోనికి నడిపించిన ఆ దేవుని ఎడల మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. మేలు చేసిన యెహోయాదా కుమారుణ్ణే చంపించాడు యోవాషు. మేలు చేసిన వాడిని గుర్తు పెట్టుకోలేదు, అతని కోసం ప్రయాసపడిన వాడిని గుర్తు పెట్టుకోలేదు, అతని కోసం ప్రార్థన చేసిన వాడిని గుర్తు పెట్టుకోలేదు, అతన్ని దేవుని ఎదుట దేవుని సన్నిధిలో ఎదిగించిన యెహోయాదాను గుర్తు పెట్టుకోలేదు. ఆ గుర్తు పెట్టుకోకుండానే అతని కుటుంబాన్ని నాశనం చేశాడు యోవాషు. ఎంత కీడు చేశాడు చివరికి. ఒక్కసారి ఆలోచించండి, మనం ఎలా ఉన్నాం? మనం మర్డర్లు చేయకపోవచ్చు కానీ హత్య అంటే దూషించటమే, మేలు చేసిన వాడిని దూషించటమే హత్య కదా. పాత నిబంధనలో చంపితే హత్య, క్రొత్త నిబంధనలో చాటును దూషిస్తే హత్య. ఎంతమంది ఉన్నారు అలాంటి వారు? నా గురువు, నేను ఒక మాట చెప్తాను, నా గురువు దగ్గర నేను పరిచారకుడిగా ఉన్నాను. ఆయన దగ్గర పరిచర్య చేశాను. ఆయన నాకు చాలా నేర్పించాడు, నాకు భోజనం పెట్టాడు, నాకు నేర్పించాడు. కానీ చివరిలో చెప్పాలి కనుక చెప్తున్నాను, నేను నా మీద తోటి వారు చెప్పిన ఆ మాటలను బట్టి, ఎందుకంటే శిష్య బృందం ఉన్నప్పుడు ఒకడు ఎదుగుతూ ఉంటే ఆ గురువు ఆ వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు ఏ చిన్న లోపం ఉన్నా తీసుకెళ్లి చెప్తారు. నా జీవితంలో చాలా చోట్ల ఇయే జరిగినాయి. నా మీద లేనిపోని సాడీలు చెప్పి ఆయన మనస్సును ఖరాబ్ చేశారు. తర్వాత ఆయన నాకు దూరంగా జరిగాడు, నేను కూడా దూరం రావాల్సి వచ్చింది. కానీ ఈ రోజుకు కూడా నేను నా గురువు మీద, నాకు విద్య నేర్పిన వాడు, నన్ను ప్రేమించిన వాడు, నాకు వాక్యం నేర్పిన వాడు, నన్ను విశ్వాసంలో స్థిరపరిచిన వాడు, సేవలో ఎలా ఉండాలో, ఎన్ని కష్టాలు వచ్చినా ఎలాగూ జయించాలో నేర్పించిన ఆ వ్యక్తి మీద నేను చిన్న వ్యక్తి మాట కూడా ఇంతవరకు నేను మాట్లాడలేదు. అదే కృతజ్ఞత. ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. మొదట జీవితము బాగుంది యేసోపు, చివరి మెట్టు వరకు, చివరి వరకు అతడు తన జీవితంలో నమ్మకంగానే ఉన్నాడు. మొదటి మెట్టు యోవాషుడు బాగుంది. అతనికి ఐశ్వర్యము, ఉన్నత స్థితి కలగగానే అతడి బ్రతుకు నాశనం అయిపోయింది, దేవునికి వ్యతిరేకమైపోయాడు. చూడండి, అలాగే చాలా మంది ఉన్నారు యేసోపులాగా. యోబు గారు, నోవాహు గారు, తర్వాత హానోకు. మరి ఇంకొకటి ఊరక గుర్తు చేసి మిమ్మల్ని, దావీదు మొదటి స్థితి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి మహింపరిచాడు, దేవుని శక్తి చేత సింహాన్ని, ఎలుగుబంటును చంపాడు. సౌలుకు దయ్యం పడితే వీణ వాయించాడు, దయ్యాలు పారిపోయినాయి. మొదట బాగానే ఉన్న దావీదు స్థితి మధ్యలోకి వచ్చేటప్పటికి అతడు పాపములో పడిపోయాడు. ఉరియా భార్య విషయంలో తప్పు చేశాడు, ఆమెను అనుభవించాడు. తర్వాత ఆ ఉరియానే చంపించాడు. అంతేకాదు ఆ దేశ ప్రజలను లెక్కించి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు, తప్పిదాలు చేశాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మొదటి స్థితి భక్తి కలిగింది. తర్వాత స్థితికి వచ్చేటప్పటికి
ఘోరంగా ఫెయిల్ అయిపోయాడు, పతనం అయిపోయాడు అని చెప్పొచ్చు. అయితే దేవుడు వదిలిపెట్టాడు కదా, తన దాసుల ద్వారా దావీదును హెచ్చరించాడు, ప్రవక్తల ద్వారా దావీదును హెచ్చరించాడు. నాతాను వెళ్ళి హెచ్చరించినప్పుడు అతడు చాలా పశ్చాత్తాపడ్డాడు. ఒక మాట చూద్దాం, చూడండి. కీర్తనల గ్రంథము ముగిస్తాను. కీర్తనల గ్రంథము 51వ కీర్తన. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దావీదు పశ్చాత్తాపానికి ప్రాముఖ్యమైన మెట్టుగా ఈ 51వ కీర్తన కనపడుతుంది. 51వ కీర్తన 3వ మాట చూడండి. 3వ మాట, ఇప్పుడు ఎప్పుడైతే ప్రవక్త అయిన నాతాను హెచ్చరించాడో, ఇక్కడ అంటున్నాడు, నా అతిక్రమ క్రియలు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ప్రభువా, నేను చేసిన పాపం, నేను చేయకూడని పాపం చేశాను ప్రభువా. నమ్మిన బొంటైన ఉరియా భార్యను ఎంత అవమానపరిచానో, ఆమెను నా భార్యగా చేసుకున్నాను. నా పాపం నా ఎదుటే ఉందయ్యా, నా ఎదుటే ఉంది, నా ఎదుటే ఉంది. 4వ వచనం, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. చూడండి, పశ్చాత్తాపడుతున్నాడు. 10వ వచనం చూడండి. 10వ వచనం, దేవా కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు. అయ్యా, పశ్చాత్తాపడుతున్నాడు. మొదట జీవితము భక్తిగా ఉంది, తర్వాత పడిపోయాడు. పడిపోయిన తర్వాత మరలా తన జీవితంలో కట్టుకోవటానికి దావీదుకి ఏం తక్కువ అండి? దావీదుకి ఏం తక్కువ? పశ్చాత్తాపడాల్సిన అవసరం. ఆయనకు భార్యలున్నారు, ఆస్తులున్నాయి, రాజ్యం ఉంది, ఆయన గొప్ప చక్రవర్తి, ధనాగారంలో నుండి ఎంతో ధనం ఉంది. కనుక ఇలాంటి గొప్ప వ్యక్తి దేవుని దగ్గర ఎంత పశ్చాత్తాపడుతున్నాడు. నీకు విరోధంగా నేను పాపం చేశాను, నన్ను నీ దగ్గర నుంచి త్రోసివేయకయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను బ్రతకనియ్యా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. అలాంటి నువ్వేదైనా పొరపాటు చేస్తుంటే ఇలాంటి పశ్చాత్తాపం నీకుందా? ఇలాంటి బలహీనతల నుంచి నువ్వు విడిపించబడ్డావా? ఒక్కసారి ఆలోచించి నీ బ్రతుకులో ఉన్న బలహీనతలను ఒప్పుకొని ఈ 2025లో ఒక నూతనమైన జీవితాన్ని ప్రారంభించు. గొప్ప కార్యం చేయి. హల్లెలూయా. దేవుడు నీ పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు, నీ వైపు చూస్తున్నాడు. నీ పాపాలు ఒప్పుకొని, నీ తప్పిదాలు ఒప్పుకొని నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తావని, ఆయనకులాగా మార్చబడతావని ఆయన ఆశతో నీ వైపు చూస్తున్నాడు. కనుక పశ్చాత్తాపడండి, ప్రభు సన్నిధిని వేడుకోండి. దేవుడి మాటలు మీ అందరి కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.